హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. 2 ఎపిసోడ్లు కూడా అయిపోయినాయి. చూసారానా? చూడలేకపోతున్నామండి. ఎందుకనా? ఎందుకనంటే 1 నుంచి 7 దాకా చూసాం. అవి కూడా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లో బాగా ఇంట్రెస్ట్ గా ఉంది చూసేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడున్న సీజన్ 8 అనేది మాకు అంత అపీరెన్స్ గా లేదు. కంటెస్టెంట్స్ ఎలా అనిపించింది మీకు? కంటెస్టెంట్ల పేర్లు కూడా తెలియదండి అసలు. వాళ్ళు ఎవరో కూడా ఫేస్లు కూడా మాకు అర్థం కావట్లేదు. అంతకుముందు అన్న కొంచెం సీరియల్స్ వాళ్ళు, సినిమా వాళ్ళు వచ్చేవాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు అని అలా వచ్చేవాళ్ళు, మాస్టర్ డాన్స్ మాస్టర్లు అలా వచ్చి చేశారు. కానీ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లు ఏదో కొంతమంది తప్ప కర్ణాటక అసలు దాంట్లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనిపిస్తుంది. కర్ణాటక నుంచి వచ్చారు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ కర్ణాటక వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో పెట్టడం? అది కరెక్ట్ కాదండి. మనకి సీరియల్స్ లో కూడా కర్ణాటక వాళ్ళనే పెడుతున్నారు ఎక్కువ, హీరో హీరోయిన్ అంతా. ఎందుకని? అది ఎందుకనంటే మన ఆంధ్రాలో లేకనా, మన ఆంధ్ర వాళ్ళ మీద ఎందుకని మనకి ఆ ప్రోత్సాహం అనేది మన వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ మన ఆంధ్ర తెలంగాణ రెండు చోట్ల మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళని గుర్తించి వాళ్ళని టాలెంట్ ని ప్రోత్సహించాలి తప్ప కర్ణాటక నుంచి ఇంకా వేరే చోట్ల నుంచి తీసుకొచ్చి పెట్టడం అనేది మాకు నచ్చల. ఎలా అనిపించింది లాస్ట్ సీజన్ తో ఈ సీజన్ 2 days 2 ఎపిసోడ్లు ఎలా అనిపించింది? ఎలా అనిపించేది ఏంటండి, అసలు చూడలేకపోతున్నాం. మనం అసలు దాని గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ 8 అనేది మాకు నచ్చట్ల. సీజన్ 8 అనేది మాకు నచ్చట్ల. మాకు నచ్చిన కంటెంట్ లేదు, ఒక వెరైటీ లేదు. అంటే లాస్ట్ సీజన్ అన్ని సీజన్ల కంటే మంచి హిట్ అయింది. ఈ సీజన్ మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో ఇది సక్సెస్ కాదనిపిస్తుందండి. 8 అనేది మాత్రం మాకు లోపల టాస్క్లు ఎలా అనిపించినాయి నిన్న? ఆ టాస్క్లు కూడా మాకు ఏదో పాతదనంగానే ఉంటున్నాయి కానీ కొత్తదనం అనేది కనిపించట్లా. ఈ టాస్క్ల్లో కూడా వెరైటీ లేదు, ఇది మామూలుగానే ఉన్నాయి. నాగార్జున గారి హోస్టింగ్ ఏమైనా బెటర్ అనిపించిందా? ఈ సీజన్ లో తగ్గిందా? నాగార్జున గారి హోస్టింగ్ కూడా తగ్గిందండి. ఆయన లుక్ తగ్గింది. మాకు కొంచెం నాగార్జున గారిలో అసలు ఇంకా మార్పులు రావాలి. ఆ జోష్ ఎనర్జీ తగ్గింది. అంతకుముందు అంత లేదు. అంటే హోస్ట్ గా ఎవరుంటే బాగుంటది అంటారు? హోస్ట్ గా ఎవరంటే బాగుంటది అనేది మనం చెప్పాలంటే ఇంకెవరు, చిరంజీవి గారు ఉంటే బాగుంటుందండి. చిరంజీవి గారు ఉంటే బాగుంటుంది హోస్ట్ గా. ఏదో బిగ్ బాస్ షోకి ఆయన హోస్ట్ గా ఎప్పుడు చేయలేదు అనుకుంటా. నేను చూసిన షోల్లో అంతా మన ఎన్టీఆర్ గారు చేశారు, నాని చేశారు, రాణా చేశారు. చిరంజీవి గారు దానికి చేయాల, మీలో ఎవరు కోటీసులో చేశారు కానీ. అవునవును. చిరంజీవి గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అంటే రీసెంట్ గా నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు కదా, మీకు ఎలా అనిపించింది అది? అది ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టారంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేస్తే అది కరెక్ట్ కాదు కదండి. ఎన్నాళ్ళు తెలియదేమో అది ఆక్రమణ స్థలం అని. అంటే మన సిపిఐ నారాయణ గారు అండ్ బాబు గోగిని అని అనేవారు, వీళ్ళు భూ కబ్జాలు చేసినోడు హోస్ట్గా ఎలా ఉంటాడో తప్పించాలని అన్నారు. ఇన్ని రోజులు అక్కడ రెంట్ కూడా తీసుకోవాలని అన్నారు. మీకు ఎలా అనిపించింది వాళ్ళ వ్యాఖ్యలు? మరి వాళ్ళ వ్యాఖ్యలు కరెక్టేనండి. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వ భూమిని ఇట్లా కబ్జాలు చేసుకునే కంటే పేదవాళ్ళకి పట్టాలు ఇస్తే కొంతమంది ఇళ్ళన్నా దొరుకుతాయి కదా. ఆ స్థలాన్ని పేదలు ఇళ్ళు లేకుండా చాలా మంది అద్దె ఇళ్లలో ఇక్కడ మన చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎంతో మంది ఇళ్ళు లేక నాగార్జున గారు రెస్పాండ్ అయ్యారు. చట్ట విరుద్ధము అంటున్నారు. నోటీసులు ఇవ్వకుండా కోర్టులో స్టే ఆర్డర్ ఉన్న తర్వాత కూల్చడం కరెక్ట్ కాదు అంటున్నాడు కదా. అది గవర్నమెంట్ ఇష్టం అండి. గవర్నమెంట్ది సంబంధించిన దాన్ని వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అరెస్ట్ అయినా చేయొచ్చు, ఏదైనా చేస్తారు. ప్రభుత్వం తలుచుకుంటే, స్వామి తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలో కొదవా అన్నట్టే. ఏమైనా చేయగలరు. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ ఈసారి మీకు నచ్చట్లేదండి. నచ్చట్లేదండి. ఓకే, చెప్తున్నా నచ్చట్లేదు. ఓకేనా, థ్యాంక్ యూ.